హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను మీకు నెల్లూరు స్టైల్ గోంగూర రోటి పచ్చడి చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు. మెయిన్ నెల్లూరు గోంగూర పచ్చడి అన్నాను కదండి, దాంట్లో మెయిన్గా ఆవాలు మెంతులు వేస్తారు. కొంచెం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఆనియన్. దీనికి ముఖ్యమైన పదార్థం గోంగూర. నేను ఈ గోంగూర 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయండి. చూడండి, నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను. దీంట్లో ఇప్పుడు మనం ఎండుమిర్చి అవన్నీ వేపుకుందాం. చూడండి, ఇలా అన్నీ మిక్స్ చేసేసాను. ఇలా ప్యాన్లో అన్నీ వేసుకొని లైట్గా వేయించుకుందాం మాడకుండా. చూడండి, ఈ గోంగూర పచ్చడికి ఒక స్టోరీ ఉందండి. నాకు ఇది మా నాన్నమ్మ నేర్పింది. ఎలా నేర్పింది, ఎప్పుడు నేర్పింది అనేది మీకు నెక్స్ట్ గోంగూర వాడుచుకునేటప్పుడు చెప్తాను. చూడండి, ఇలా బాగా వాడాయి. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ మనం గోంగూర ఆయిల్లో వాడుచుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం గోంగూర తీసుకున్నాం కదండి, దాన్ని ఆయిల్లో వేపాలి. మా నాన్నమ్మ నేర్పిందన్నా కదండి. నేను గోంగూర ఫస్ట్లో అందరిలాగే వాటర్లో ఉడకపెట్టేదాన్ని. అలా చేస్తే ఎక్కువ రోజులు ఉండదు, అంత టేస్ట్ ఉండదు. గోంగూరని ఎప్పుడైనా మనం ఆయిల్లో వాడ్చుకోవాలి అని చెప్పింది. బాగా ఆయిల్లో వాడితే 10 to 15 days స్టోర్ ఉంటుంది, బయటే పెట్టుకోవచ్చు అని చెప్పింది. అందులో మెయిన్ నెల్లూరు వాళ్ళ రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటాయండి. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండుమిర్చితో చేసామంటే ఆవాలు, మెంతులు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గోంగూర ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలి. గోంగూర అంతా ఉడికినాక నేను చూపిస్తాను. చూడండి, గోంగూర ఉడికేటప్పుడు ఇలా జిగురుగా ఉందంటే ఆ గోంగూర చాలా టేస్టీగా ఉంటుందండి. అలా చూడండి ఎలా ఉందో జిగురుగా, బెండకాయ ఎలా ఉంటుందో అలా కాకుండా నార్మల్గా ఉందంటే మనం దాంతో పచ్చడి చేసుకునే యావరేజ్గా ఉంటుందండి. ఇలా ఉండాలి గోంగూర ఎప్పుడైనా. ఫైనల్గా ఇలా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోట్లో ఎండుమిర్చి ఇవన్నీ దంచుకుందాము. ప్రాసెస్ చూపిస్తాను చూడండి. నేను రోల్ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిర్చి వేసుకొని దంచుకుందాం. చూడండి, ఇలా అన్ని రోట్లోకి తీసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ. ఇప్పుడు దీన్ని దంచుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి దంచుతున్నానండి. చూడండి, ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ దంచుకున్న దాంట్లో మనం గోంగూర వాడిచి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. గోంగూర కూడా వేసి ఇప్పుడు దంచుకుంటున్నానండి. పచ్చడి పూర్తిగా దంచేసానండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. ఇవి వేసుకొని దంచుకోవాలి. మేము ప్రాపర్గా నెల్లూరు వాళ్ళం కదండి, ఎక్కువ పచ్చడి ఉప్పు చాపతో తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మాది ప్రాపర్ నెల్లూరు, అందుకనే మేము రోటి పచ్చళ్ళు ఎక్కువ చేసుకొని తింటాము. చూడండి, ఇలా దంచుకున్నాము. వెల్లుల్లితోనే స్టాప్ చేసేసుకుంటే మనకి 10 days అలా ఉంటుందండి. ఆనియన్ వేసుకుంటే ఒక 5 days ఉంటుంది. మేము ఆనియన్ లేకుండా తినము. ఏమున్నా లేకపోయినా పచ్చడిలో పచ్చి ఆనియన్ ముక్క తగులుతుంటే చాలు మాకు. డైరెక్ట్గా అన్నం మేము తినేస్తాము. నేను ఆనియన్ వేస్తున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కసారి పోపు వేసుకుందాము. ఫైనల్గా పోపు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేస్తాను, ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు మనం దంచుకున్న పచ్చడిని దీంట్లో వేసుకుందాం. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఫైనల్గా కొంచెం, నాకైతే సాల్ట్ సరిపోలేదండి, వేసుకున్నాను. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన గోంగూర రోటి పచ్చడి రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.